ఒక రైతు తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలని తన పొలంలో ఒక సంవత్సరం పాటు పాతి పెట్టాడు. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత ఆ డబ్బు మొత్తం చెదలు పట్టి డీకంపోజ్ స్టేజ్కి వచ్చేసింది. సో అలా కాకుండా అతను ఆ 5 లక్షల రూపాయలని ఒకవేళ ఈ 5 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే అతనికి సంవత్సరానికి 35,000 నుంచి ₹1,00,000 వరకు ప్రాఫిట్స్ వచ్చేవి. కానీ అతను అలా చేయలేదు. దాని కారణంగా ఒకవైపేమో అతను 5 లక్షలు నష్టపోయాడు, ఇంకోవైపు అతనికి వచ్చే ₹1,00,000 ప్రాఫిట్ ని కూడా అతను కోల్పోయాడు. ఇదేదో నేను అల్లుతున్న స్టోరీ కాదండి. నిజంగా రాజస్థాన్ లో ఒక రైతు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశాడు. అలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అనుకుంటే, మీ దగ్గర ఒకవేళ డబ్బు ఉంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లాక్ రూపీస్ ఉన్నాయనుకుందాం. సో ఆ 5 లాక్ రూపీస్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎఫ్డి కావచ్చు, పోస్ట్ ఆఫీస్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్. సో మీ దగ్గర ఉన్న డబ్బుని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 ఇయర్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 35,000 నుంచి 1 లాక్ రూపీస్ వరకు ప్రాఫిట్ రావాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మన దగ్గర ఉన్న డబ్బుని మనము ఇంట్లో పెట్టడం కన్నా ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్ లో పెడితే మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందో ఇవాల్టి వీడియోలో మనము డీటెయిల్డ్ గా క్రిస్టల్ క్లియర్ గా విత్ నంబర్స్ మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 5 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ రైతు గురించి, తనకు సంబంధించిన స్టోరీ గురించి కాస్త బ్రీఫ్ గా తెలుసుకుందాం. అయితే ఈ రైతు రాజస్థాన్ కి చెందినవాడు. అతను తన దగ్గర ఉన్న ఒక చిన్న ల్యాండ్ ని 5 లక్షల రూపాయలకి అమ్మేశాడు. సో ఈ 5 లక్షల రూపాయల్ని ఒకవేళ ఇంట్లో పెడితే ఇంట్లో వాళ్ళు ఖర్చు చేస్తారేమో అన్న భయం అతనికి ఉంది. అండ్ ఆల్సో ఇతనికి కూడా కాస్త తాగుడు అలవాటు ఉంది. సో దీని కారణంగా అతను ఏం చేశాడు, ఆ డబ్బుని తీసుకెళ్లి అతని పొలంలో గుంత తవ్వి ఆ ఒక ప్లాస్టిక్ కవర్ లో ఆ డబ్బంతా పెట్టి ఆ డబ్బుని ఆ గొయ్యిలో పాతి పెట్టాడు. అయితే ఏమైందంటే అతనికి ఆల్రెడీ తాగుడు అలవాటు ఉంది కాబట్టి ఆ డబ్బుని పొలంలో ఎక్కడ పాతి పెట్టాడో మర్చిపోయాడు. సో కొంతకాలం గడిచిన తర్వాత, అంటే కొన్ని మంత్స్ గడిచిన తర్వాత వాళ్ళకు డబ్బు అవసరమైంది. సో ఎవరైతే వైఫ్ ఇంకా కొడుకున్నారో డబ్బు అవసరం ఉంది కదా, 5 లక్షలు ఉన్నాయి కదా, 5 లక్షలు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ డబ్బుని పొలంలో పాతి పెట్టాను, కానీ ఎక్కడ పాతి పెట్టానో తెలియదు అని చెప్పి అనడంతో వాళ్ళు ఏం చేశారు, ఆ పొలం మొత్తం 6 ఎకరాలు ఉంది. సో 6 ఎకరాల పొలంని వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేశారు. సో రోజుల తరబడి మొత్తం పొలంని తవ్వారు, కానీ వాళ్ళకు డబ్బులు ఎక్కడా దొరకలేదు. సో దీంతో వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు హోప్స్ కోల్పోయారు, ఇంకా మనకు డబ్బు దొరకదని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు పంట వేయడానికి ఒక ట్రాక్టర్ ని తీసుకొచ్చి పొలంని దున్నడం స్టార్ట్ చేశారు. సో అలా దున్నుతున్న టైంలో ఏదైతే ప్లాస్టిక్ కవర్ ని ఆ రైతు భూమి లోపల దాచిపెట్టాడో ఆ ప్లాస్టిక్ కవర్ బయటకు వచ్చేసింది. సో దీంతో ఫ్యామిలీ వాళ్ళంతా ఏమనుకున్నారు, అమ్మయ్య మనకు డబ్బులు దొరికేసాయి అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే పేపర్ నోట్స్ కదా. సో పేపర్స్ అంతా చెదలు పట్టేసి పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులంతా ఆ నోట్స్ ని తినేసాయి. కంప్లీట్ గా అది డీకంపోజ్ స్టేజ్ కి వచ్చింది. సో వెంటనే ఆ రైతు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బ్యాంక్ కి వెళ్ళాడు. బ్యాంక్ వాళ్ళకి చూపిస్తే బ్యాంక్ వాళ్ళు, సార్ ఈ నోట్స్ అన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయాయి, సో మీకు ఎలాంటి రీఫండ్ రాదు, కాకపోతే మీరు ఏమన్నా ఆర్బీఐకి వెళ్ళి అప్రోచ్ అయితే ఆర్బీఐ వాళ్ళు ఏమన్నా కొంత రీఫండ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. కానీ ఈ రైతు అతని ఫ్యామిలీకి అంతగా నాలెడ్జ్ లేదు, అండ్ ఆ ప్రాసెస్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో కూడా వాళ్ళకు తెలియకపోవడంతో వాళ్ళు ఆ 5 లక్షల రూపాయలని నష్టపోయారు. అండ్ వాళ్ళు ఫర్దర్ గా ఏం చేశారు అనేది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటే ఈధర్ ఇంట్లో పెట్టుకుంటారు, లేదా ఈ రైతు ఉన్నారు కదా అలా ఎక్కడైనా దాచిపెడతారు, దాచిపెట్టి మర్చిపోతారు. సో దీని కారణంగా ఏమవుతుందంటే, ఒకవేళ మీరు మీ డబ్బుని ఇంట్లో దాచిపెడితే ఏమవుతుందంటే ఆ డబ్బు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేదు. ఇన్ఫ్లేషన్ అంటే మన డబ్బు ఆ పర్చేసింగ్ పవర్ ని కోల్పోతుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం కొనబోయే ఒక వస్తువు, లెట్స్ ఫర్ ఒక వాటర్ బాటిల్ అనుకోండి, ఒక పాల ప్యాకెట్ అనుకోండి, ఒక 100 రూపాయలు అనుకుందాం. కానీ అదే ప్రోడక్ట్స్ ఇంకొక 5 years తర్వాత ఒక 7 రూపీస్ ఎక్స్ట్రా అవ్వచ్చు. అంటే 100 రూపీస్ కాస్త 107 రూపీస్ అవ్వచ్చు. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో మన దగ్గర ఉన్న డబ్బు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలగాలి. సో అలా బీట్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో మనము మన డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. సో అందుకే మనము ఇవాల్టి వీడియోలో 5 సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో నంబర్ 1 వచ్చేసి
బ్యాంక్ ఎఫ్డి గురించి మనం మాట్లాడదాం. అందులో ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ పోస్ట్ ఆఫీస్ గురించి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిటర్న్స్ పర్సెంటేజ్ ఎంత అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత, టోటల్ కార్పస్ ఎంత బిల్డ్ అవుతుంది, ఇదంతా 1 year కోసం మనకు టోటల్ కార్పస్ ఎంత బిల్డ్ అవుతుంది అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ ఎఫ్డి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఈ వీడియోలో నేను 5 లక్షలు ఎందుకు తీసుకున్నానంటే ఆ రైతు దగ్గర 5 లక్షలు ఉన్నాయి కాబట్టి. సో 5 లక్షల రూపాయలని 1 year వరకు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కడ రిటర్న్స్ వస్తాయి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటాం కాబట్టి నేను 5 లక్షలని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలా కాకుండా 1 lakh కావచ్చు, 2 lakh కావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకున్న ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి బ్యాంక్ ఎఫ్డి. అయితే మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakhs ఫర్ 1 year. 1 year కి మనము 5 lakh రూపీస్ బ్యాంక్ ఎఫ్డీలో పెడుతున్నాము. సో ఆ రకంగా చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి మనకు 7%. అండ్ ఈ 7% అనేది కూడా మనకు బ్యాంక్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఎస్బీఐలో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, హెచ్డిఎఫ్సిలో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో బ్యాంక్ ని బట్టి, కండిషన్స్ ని బట్టి మనకు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ 7% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కి మనం 5 lakhs యాడ్ చేస్తే మనకు 1 year తర్వాత వచ్చే ప్రాఫిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్. సో 5 lakhs కి 1 year వరకు మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఆ రైతు 1 year వరకు ఇన్వెస్ట్ చేసినట్లయితే అతనికి వచ్చే ప్రాఫిట్స్ 35,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో టోటల్ రిటర్న్స్ వచ్చేసి 5 lakhs ప్లస్ 35,000 ఈక్వల్స్ టు 5,35,000. 1 year కి మనకు 35,000 ఎక్స్ట్రాగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంది ఒకవేళ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే. అంటే మనం ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, మన డబ్బుతో మనం పని చేపించాలి. సో బ్యాంక్ ఎఫ్డీలో పెడితే టోటల్గా 5,35,000 రూపీస్ అయ్యేవి. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఇక ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి పోస్ట్ ఆఫీస్. అదే 5 లక్షల్ని ఆ రైతు పోస్ట్ ఆఫీస్లో పెట్టాడు అనుకోండి. సో పోస్ట్ ఆఫీస్లో పెట్టిన తర్వాత ఒక సంవత్సరానికి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 7.5% అనుకుంటే మనకు 1 year కి ప్రాఫిట్ వచ్చేసి 37,500 రూపీస్ ప్రాఫిట్స్ వచ్చేవి. సో ఆ రకంగా చూసుకుంటే టోటల్ అమౌంట్ ఒక సంవత్సరానికి 5,37,500 రూపాయలు మనకు రిటర్న్స్ వచ్చేవి. ఇది కేవలం ఒక సంవత్సరానికి. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. సో ఆ రైతు కావచ్చు లేదా మీరు కావచ్చు, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే లేదా కొంచెం అమౌంట్ ఉంటే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ లో 1 year పాటు ఆ 5 లక్షల్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రజెంట్ ఉన్న ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ప్రకారం 12%. ఈ 12% అనేది మనం హిస్టరీ చెక్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మనకు 12% రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి మనం ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 12% అనుకుంటున్నాము. సో ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 1 year కి ప్రాఫిట్ 60,000 రూపీస్ వచ్చేవి ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లో ఆ రైతు ఇన్వెస్ట్ చేసి ఉంటే. సో 60,000 రూపీస్ మనము ఈ 5 lakhs కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ 5,60,000 రూపీస్ అతని అకౌంట్ లో జమ అయ్యేవి. అతని మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో అతనికి ఉండేవి. కానీ అతను ఏం చేశాడు, మట్టిలో పాతి పెట్టడం వల్ల అతనికి ఒక్క పైసా ప్రాఫిట్ కూడా రాకపోగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మట్టిలో కలిసిపోయింది. సో నెక్స్ట్ మనకున్న ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నెంబర్ 4 ఏంటి అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు గోల్డ్ లో కూడా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంది. మనం గోల్డ్ కొనొచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా మంది నమ్మకం అంటే మనకు డిజిటల్ గోల్డ్ సేఫ్ అనిపిస్తే డిజిటల్ గోల్డ్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో గోల్డ్ లో కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 lakhs గోల్డ్ లో 1 year పాటు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 15% అనుకున్నా కూడా మనకు వచ్చే ప్రాఫిట్ 75,000 రూపీస్ 1 year వరకు మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే 5 lakhs ప్లస్ 75,000 ఈక్వల్స్ టు 5,75,000 రూపీస్ 1 year వరకు మనకు బిల్డ్ అయ్యేవి. అలా కాకుండా మనం ఇంట్లోనే పెడితే ఆ డబ్బు 5 లక్షలు ఒక సంవత్సరం తర్వాత 5 లక్షలుగానే మిగిలిపోతుంది. ఒక్క పైసా కూడా ఇంక్రీజ్ అవ్వదు. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ ని కూడా బీట్ చేయలేదు. ఇక మన ఆప్షన్ నంబర్ 5 వచ్చేసి స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక సంవత్సరానికి ఆ రైతు మట్టిలో పెట్టకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక సంవత్సరానికి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 20% అనుకున్నా కూడా, అంటే మనం హిస్టరీ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ పర్ఫామ్ చేసిన విధానాన్ని చూసినట్లయితే మనం 20% అనుకున్నా కూడా ప్రాఫిట్ మనకు 1 lakh రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే ఈ 5 lakhs ప్లస్ 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 6 lakh రూపీస్ ఒక ఇయర్ కి మనకు బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే మనం ఎఫ్డి నుంచి స్టార్ట్ చేసాం. ఎఫ్డి కావచ్చు, పోస్ట్ ఆఫీస్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్
అండ్ స్టాక్ మార్కెట్. సో ఈ రకంగా మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన గోల్ ని బట్టి మనకు ఇవాళ 5 లక్షలు ఉన్నాయి, నెక్స్ట్ 1 year కి మనకు 6 lakhs అవ్వాలి, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి అని మీరు కాస్త హోంవర్క్ చేసి, లేదా ఎవరైనా అడ్వైజర్ ఉంటారు, ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ డబ్బు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు కేవలం ఇంట్లో పెడితే 100 రూపాయలు కూడా అవ్వనివ్వండి, ఇంట్లో పెడితే ఆ డబ్బు పర్చేసింగ్ పవర్ ని కోల్పోతుంది. ఇప్పుడు ఆ రైతు చేసిన తప్పే మనం కూడా చేయకుండా ఉండాలి అంటే